ఎంత కాదు అనుకున్నా, ఎంత వద్దు అనుకున్నా మళ్ళీ మళ్ళీ హిందూ ముస్లిం గొడవలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ఒక చోట ఒక రకంగా కంట్రోల్‌లోకి తీసుకొస్తున్న సమయంలో ఇంకొక చోట ఏదో ఒక వివాదంతో ముదిరి చిలికి చిలికి గాలివానగా తయారవుతుంది. బాన్స్వాడలో అయితే ఉద్రిక్తత కొంత సద్దుమణిగింది అని చెప్పాలి ఈరోజు. బాన్స్వాడ పట్టణంలో అసలు ఏం జరిగింది అనేది మనకి పత్రికా ప్రకటన ఒకటి విడుదలైంది. సో, రిలయన్స్ మార్ట్‌లో జరిగిన ఘటనపై సంబంధించిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం బాన్స్వాడ పట్టణంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మరియు పోలీసుల అదుపులో ఉంది అని చెప్పాలి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించబడ్డాయి. ముఖ్య ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారపు, విద్వేషపూరిత పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే ప్రజలు వదంతులు నమ్మకుండా శాంతి భద్రతలకు సహకరించి మత సామరస్యాన్ని కాపాడాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు ఈ వివరణ ఇవ్వడం జరిగింది.